Hi, good morning. Welcome to the new class. In this lesson, we are going to learn the socio-economic cultural policies of different governor generals of British India. And this becomes this forms a part of paper 2 modern history. And we could expect 1 mark from this chapter. And we are going to learn the policies of Cornwallis, Wellesley, Bentinck, and Dalhousie. So these were mentioned in the syllabus, so we'll focus primarily on them. So let us start with the first one, Warren Hastings. Warren Hastings, he was the first Governor General of Bengal. Before before him there was Robert Clive. Robert Clive ki Battle of Buxar nunchi the Treaty of Allahabad to he gets that Diwani and Nizamirates of Bengal, which forms a dual government. So once a dual government flop aitadi, once Warren Hastings comes into the power, so first డ్యూయల్ గవర్నమెంట్ని అబాలిష్ చేస్తాడు. అండ్ 5 year సెటిల్మెంట్, దగ్గర పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఉంటుంది, జమీందారు సిస్టమ్ అంటే ఇట్లా పన్నులు కట్టడం, అట్లాంటి సెటిల్మెంట్ సిస్టమ్ ఈ స్టార్ట్ 5 year సెటిల్మెంట్ సిస్టమ్, దాన్ని పంచశీల పంచభక్ష ఏదో అంటారు. సో ఇట్ రిలేటెడ్ టు 5 year సెటిల్మెంట్. సో ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై వారెన్ హేస్టింగ్స్. సో వి ఫోకస్ మెయిన్లీ ఆన్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ పాలసీస్, అంటే ఎట్లా ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. Cornwallis, it is mentioned in the syllabus. So Cornwallis very very important. Cornwallis, IAS. సో కార్న్వాలిస్ ఎందుకు ఫేమస్ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. అంటే సివిల్ సర్వీస్ని ఒక అధికారికంగా కాకుండా మెరిట్ బేస్డ్, అంటే ఇట్లా డబ్బులతోని పైరవీలు చేయడం కాకుండా ఎవడైతే మెరిట్ ఉన్నాడో వాళ్ళకి ఇవ్వాలి అని స్టార్ట్ చేసింది లార్డ్ కార్న్వాలిస్. అండ్ అట్లా ఫౌండేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేది ఇండియాలో పడుతుంది. అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, కార్న్వాలిస్. అండ్ ఆయన ఏం చేసింటే ఇప్పుడు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ కమర్షియల్లీ సపరేట్ చూసుకోండి, జ్యుడిషియల్ సపరేట్ చూసుకోండి, రెవెన్యూ మనం ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నామో వి ఫాలో దట్ ఎగ్జిక్యూటివ్ థింగ్. ఇప్పుడు కమర్షియల్ లేదు, వాళ్ళు జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ 3 సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎట్లుంటే అట్లా కార్న్వాలిస్ అప్పుడే సపరేట్ చేసిండు. అండ్ ద శ్రీరంగపట్నం ట్రీటీలో టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. ఇట్ ట్రీట్ అంటే ఆంగ్లో మైసూర్ వార్ 3లో ట్రీటీ శ్రీరంగపట్నం కార్న్వాలిస్తో చేసుకుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదివేది సోషల్ ఎకనామిక్ కల్చరల్ పాలసీస్ కాబట్టి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హూ ఇంట్రడ్యూస్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ బెంగాల్ అంటే ఇట్స్ కార్న్వాలిస్. ఓకే. అండ్ దెర్ ఇస్ అ కోడ్ కాల్డ్ కార్న్వాలిస్ కోడ్, ద జ్యుడిషియల్ రిఫార్మ్కి సంబంధించి దెర్ ఇస్ కోడ్ కాల్డ్ కార్న్వాలిస్ కోడ్ ఆఫ్ 1793. ఇది జ్యుడిషియల్ రిఫార్మ్స్కి సంబంధించింది. ఓకే. సో లెట్ us revise again. So Cornwallis was majorly famous for సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్స్. సివిల్ సర్వీసెస్లో చేంజెస్ తీసుకొచ్చిండు, జ్యుడిషియల్ రిఫార్మ్ తీసుకొచ్చిండు. ఇట్ వాస్ కాల్డ్ కార్న్వాలిస్ కోడ్ ఆఫ్ 1793. అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చిండు బెంగాల్లో. విల్ రీడ్ ఇట్ ఇన్ ఫర్దర్ చాప్టర్స్. అండ్ దిస్ ఆర్ ద మేజర్ థింగ్స్ హీ డిడ్. నెక్స్ట్ వెల్లెస్లే ఆర్ బెంగాల్ టైగర్. ఆల్రెడీ మనం చదువుకున్నాం సబ్సిడరీ అలయన్స్. సో సబ్సిడరీ అలయన్స్ స్టార్టెడ్ విత్ వెల్లెస్లే సబ్సిడరీ అలయన్స్ తీసుకొచ్చిండు అంతే. ఇంకా స్పెసిఫిక్గా ఇంకా he was the governor general when 4th Anglo-Mysore war happened in 1799 AD, and he was the governor general when 2nd Maratha war happened. సో ఇవంతా ఇంపార్టెంట్ కాదు. టఫ్గా ఇక్కడ నేను వేరే హిస్టరీ పర్స్పెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంది, బట్ మనం కొంచెం తరవ ఉన్నప్పుడు కొంచెం ఇయర్స్ రఫ్గా ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వారెన్ హేస్టింగ్స్ తర్వాత ఇంకొక హేస్టింగ్స్ వచ్చిండు, జస్ట్ హేస్టింగ్స్ అంతే. ఈయనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటంటే రైతు వారి సిస్టమ్, ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సప్రెస్డ్ పిండారిస్ ఎప్పుడు వస్తారు? ఆంగ్లో మరాఠా వార్ 3లో పిండారిస్ దొంగలు అది వస్తుంది. దాంట్లో వాళ్ళని సప్రెస్ చేసింది హేస్టింగ్స్, జస్ట్ హేస్టింగ్స్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హీ ఇంట్రడ్యూస్డ్ రైతు వారి సిస్టమ్. సో ఇట్లాంటి సిస్టమ్స్
మళ్ళీ కార్న్వాలిస్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అట్లాంటివి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఇప్పుడు ద- ఉన్న అందరు గవర్నర్ జడ్జిలు మోస్ట్ బెనోవెలెంట్ వాస్ విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ హీ అబాలిష్డ్ సతీ విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇన్ 1829. అండ్ తక్స్ తక్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ హెరిడిటరీ దొంగలు, అంటే ఫ్యామిలీ మొత్తం అదే పని చేస్తుంది, వాళ్ళు తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో అదే పని చేసుకుంటుంటారు. సో వాళ్ళని తక్స్ అంటారు, వాళ్ళని సప్రెస్ చేసిండు. అండ్ హీ ఫాట్ ఫర్ ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, అంటే అమ్మాయి కూడా చంపేయడం లేకపోతే కడుపులను చంపేయడం అట్లాంటివి దానికి అగేన్స్ట్గా ఫైట్ చేసిండు. అండ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇస్ ఇంట్రొడ్యూస్డ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ అగైన్ రాజా రామ్మోహన్ రాయ్. సో ఆయన అక్కడ మెక్కాలే కమిటీ అనేది ఒకటి పెడతారు వెస్టర్న్ ఎడ్యుకేషన్ కోసం. అండ్ ఎడ్యుకేషన్ కోసం ఇంకో వేసిన కమిటీ హంటర్ కమిటీ. ఈ కమిటీ కూడా మనకి ఎడ్యుకేషన్ కోసం ఇస్తారు. ఓకే. నెక్స్ట్, సో మనకి ఇప్పుడు సిలబస్లో ఉన్న ముగ్గురు అయిపోయినారు, విలియం బెంటిక్, కార్న్వాలిస్ అండ్ వెల్లెస్లీ. మన సిలబస్లో మెన్షన్ చేసిన లాస్ట్ డెల్హౌసీ. సో డెల్హౌసీ వాస్ ద యంగెస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ డెల్హౌసీ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంట్రొడ్యూస్డ్ రైల్వేస్ ఇన్ ఇండియా. సో హూ ఇంట్రొడ్యూస్డ్ రైల్వేస్ ఇన్ ఇండియా అంటే డెల్హౌసీ. రైల్వేస్, తద్వారా టెలిగ్రాఫ్, పోస్ట్లు రైల్వేస్ నుంచి ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసిన డెల్హౌసీ. అండ్ వినో ద డెల్హౌసీస్ అదర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. పిల్లలు లేకుంటే బ్రిటిష్కి వెళ్తుంది అది. సో దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వుడ్స్ డిస్పాచ్. ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది మనకి వుడ్స్ డిస్పాచ్ బేస్డ్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఇంకా కూడా ఇట్ వాస్ కాల్డ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. జస్ట్ వుడ్స్ డిస్పాచ్ దేనికి రిలేటెడ్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎక్కడో రీసెంట్గా క్వశ్చన్ ఎక్కడో అడిగినారు, ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్తోని విడో రీమ్యారేజ్ యాక్ట్, అంటే విడోస్ మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక యాక్ట్ తీసుకొచ్చిన డల్హౌసీ. ఓకే, దీస్ ఆర్ ఇస్ మేజర్ థింగ్స్. అండ్ వీళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురి అట్లా రఫ్గా చూసుకుందాం. అండ్ ఈ సెక్షన్లో అడగకుండా హిస్టరీ సెక్షన్లో ఇక్కడ నేను అడిగే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చిందంటే మెట్కాఫ్. ఇట్ వాస్ మెట్కాఫ్. అండ్ హార్డింగే తెలుసు మనకి, సారీ ఇద్దరు హార్డింగేస్ ఉంటారు యాక్చువల్లీ. సో ఈ హార్డింగ్ ఏం చేసిందంటే హార్డింగే వన్ అనుకుందాం. హీ ప్రొహిబిటెడ్ ద ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే ఫీమేల్ చిన్నపిల్లల్ని మర్డర్ చేయడాన్ని ప్రొహిబిట్ చేసిండు. అండ్ అప్పట్లో గోవన్స్లో హ్యూమన్ సాక్రిఫైసెస్ ఉన్నాయి, నరబలి. సో దాన్ని కూడా హీ ప్రొహిబిటెడ్ డూయింగ్ దోస్ థింగ్స్. నెక్స్ట్ క్యానింగ్, ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. క్యానింగ్ ఇన్ ఐపీసీ తీసుకొచ్చిండు, ఇండియన్ పీనల్ కోడ్. అండ్ హీ ఆల్సో అబౌట్ ద విక్టోరియస్ ప్రొక్లమేషన్ అలహాబాద్ దర్బాద్లో క్వీన్స్ ప్రొక్లమేషన్ ఒకటి వేస్తారు, వాట్స్ వాట్. సో అందులో కూడా క్యానింగ్ హీ వాస్ దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అంతే, ఇంకా మిగతా అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ దట్ మోడర్న్ హిస్టరీ అండ్ ఆల్ ఒకసారి అట్లా చూసుకుందాం. సో ఇందులోంచి ఈ సెక్షన్ నుంచి ఇప్పుడు మనం ఏదైతే 1 మార్క్ అనుకున్నామో అది మాత్రం ఖచ్చితంగా ఇందులోంచి వస్తుంది, ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి వస్తుంది. సో నెక్స్ట్ లిటన్. ఇప్పుడు కొన్ని ఇండియన్ హిస్టరీ పర్స్పెక్టివ్లో కొన్ని వెరీ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి. సో ఆ యాక్ట్స్ ఎవరు తీసుకొచ్చిండు అనేది జస్ట్ చూసుకుంటే చాలు. వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878, ఇది లిటన్ తీసుకొచ్చిండు. అండ్ అదేంటిదంటే ఇట్ యూస్ టు సెన్సార్ పేపర్స్ బట్ నాట్ బ్రిటిష్ పేపర్స్. ఇంగ్లీష్ పేపర్స్ని సెన్సార్ చేసేది కదా, వాళ్ళ పేపర్స్ని, ఓన్లీ మన పేపర్స్ని సెన్సార్ చేసేది. సెన్సార్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా వాళ్ళకి అగెయిన్స్ట్గా రాస్తే, ఇప్పుడు ఇక్కడ పేర్లనే అర్థం. వర్నాకులర్ అంటే ఏంటి, లోకల్ లాంగ్వేజెస్. వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అంటే లోకల్ లాంగ్వేజెస్ని సెన్సార్ చేయడం. వై సెన్సార్? బికాస్ బ్రిటిష్కి అగెన్స్ట్గా మనం రాస్తాం కాబట్టి. సో ఆ సెన్సార్షిప్ అనేది ఉండదు. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే రిప్పన్. రిప్పన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అండ్ హూ వాస్ ద వైస్రాయ్ వెన్ కాంగ్రెస్ ఫార్మ్డ్, ఐఎన్సీ ఫార్మ్డ్ అంటే ఇట్ వాస్ లార్డ్ డఫరిన్. సో ఇవన్నీ లైక్ బేసిక్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో అడిగే ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి. అండ్ అప్పటి కాంగ్రెస్ సెషన్లో 72 మెంబర్స్లో దే వాస్ ఓన్లీ 1 ఫీమేల్. షీ వాస్ గంగోలీ కదంబిని. సో ఇది ఇంపార్టెంట్, మోడర్న్ హిస్టరీ పర్స్పెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంది. హీ వాజ్ ద ఓన్లీ
ఫీమేల్ ఇన్ ద ఫస్ట్ కాంగ్రెస్ సెషన్ అండి. ఇట్ ఈస్ గంగూలీ కాదంబిని. నెక్స్ట్ దిస్ గాయ్ కాల్డ్ ల్యాన్స్డౌన్. సో ల్యాన్స్డౌన్ ఏంటంటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ పాస్ చేసిండు. అప్పుడు ఎట్లా 5 ఇయర్స్కి 1 ఇయర్కి 2 ఇయర్కి 3 ఇయర్కి కూడా పెళ్లి చేసేటోళ్ళు. సో ఫస్ట్ టైం అట్లాంటి యాక్ట్ తీసుకొచ్చిండు. అంటే మీకు పెళ్లి కావాలంటే మినిమం 12 ఇయర్స్ దాటి ఉండాలి. సో అమ్మాయికి 12+ ఉంటేనే యూ కెన్ మ్యారీ హర్ అని. సో ఇది కూడా. నెక్స్ట్ ఎల్గిన్ అనేటి ఆయన ఫార్మ్డ్ లయాల్ కమిషన్. అప్పుడు ఇండియాలో గ్రేట్ ఫెమైన్ వచ్చింది 1896లో. సో 1896లో కమిషన్ ఫామ్ చేసిండు లయాల్ కమిషన్. వినో కర్జన్ బెంగాల్ పార్టిషన్ చేసిన 1905లో. అండ్ అగైన్ మింటో వస్తాడు. మింటో మార్లే రిఫార్మ్స్. సో స్వదేశీ మూమెంట్ ఏ వయసులో ఉన్నప్పుడు జరిగిందంటే హీ వాస్ మింటో. అండ్ సూరత్ స్ప్లిట్ 1907 అది ఎప్పుడు జరిగిందంటే మింటో ఉన్నప్పుడు జరిగింది. అండ్ హార్డింగెటో అన్యూల్మెంట్ ఆఫ్ పార్టిషన్. బెంగాల్ పార్టిషన్ని హార్డింగెటో ఆపిస్తాడు. చార్ల్స్ కింగ్ వస్తాడు, జేమ్స్ 5 వచ్చినప్పుడు పార్టిషన్ చేసి కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వైస్రాయ్ ఢిల్లీ క్యాపిటల్గా పెట్టిండు ఫ్రమ్ కలకత్తా అంటే ఇట్ వాస్ హార్డింగెట్. ఓకే. నెక్స్ట్ చెమ్స్ఫోర్డ్ ఏ యాక్ట్ తీసుకొచ్చింది? రౌలట్ యాక్ట్. ఆ రౌలట్ యాక్ట్ నుంచి జలియన్వాలా బాగ్, ఆ జలియన్వాలా బాగ్ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అట్లా జరిగింది. అండ్ చెమ్స్ఫోర్డ్ అపాయింటెడ్ ఎస్పీ సిన్హాస్ బీహార్ గవర్నర్. ఎందుకు చదువుతున్నాం మనం ఎస్పీ సిన్హాస్ బీహార్ గవర్నర్ అంటే ఒక ఇండియన్ని ఒక గవర్నర్గా, ఒక ప్రొవిన్స్ గవర్నర్గా పెట్టడం ఇట్ వాజ్ ఫస్ట్ టైం. అప్పటిదాకా అందరూ వాళ్ళే ఉంటున్నారు. సో ఎస్పీ సిన్హా వాజ్ ద ఫస్ట్ బీహార్ గవర్నర్. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు దట్. అండ్ వీ నో దట్ ఇర్విన్ ఉన్నప్పుడు ది ఫార్మ్ సైమన్ కమిషన్ 1927లో. సైమన్ కమిషన్ ద్వారా లొల్లిలు అందరు వాళ్ళే ఉన్నారని. సో 1930లో సివిల్ డిసొబీడియన్స్ యాక్ట్, 1930, 31, 32లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఓన్లీ 31కి గాంధీ అటెండ్ అవుతాడు. ఎందుకు అటెండ్ అవుతాడు? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ చేసుకుంటాడు. సో వద్దు అని మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఈ 31లో రామ్సే మెక్డొనాల్డ్ అదొకటి ఇస్తాడు, కమ్యూనల్ అవార్డ్. గాంధీకి నచ్చదు, పూనాలో స్ట్రైక్ చేస్తాడు, హంగర్ స్ట్రైక్ జైల్లో. 32లో అంబేద్కర్ వెళ్తాడు, పూనా ప్యాక్ట్ చేసుకుంటాడు 1932లో. సో 148, 72 సపరేట్ ఎలక్ట్రోడ్స్ని 148 రిజర్వ్డ్ ఎలక్ట్రోడ్స్గా మారుస్తాడు. సో ఇవన్నీ అట్లా ఒక్కొక్కటి మనకి యూ షుడ్ కనెక్ట్ ద డాట్స్. సో మోర్ ఎంసీక్యూ మోడల్ మనకు టైం లేనప్పుడు వి జస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే హూ అన్యూల్డ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్, హార్డింగెట్, అట్లనే చదువుతాం. బట్ వెన్ వీ రీడ్ లైక్ ద యాక్చువల్ రీడింగ్ అప్పుడు వీ కెన్ ఈజీలీ కనెక్ట్ ద డాట్స్. సో వీ హ్యావ్ సఫిషియంట్ టైం నౌ కాబట్టి వీ ఫాలో దిస్ వే. సో సైమన్ కమిషన్ అండ్ దివాళీ డిక్లరేషన్. డైరెక్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దివాళీ డిక్లరేషన్, ఏంటిది, అందులో పాయింట్స్ ఏముంటుంది? దివాళీ డిక్లరేషన్ ఏ గవర్నర్ జనరల్ ఇచ్చిండు? అంతే, ఇర్విన్ ఇచ్చిండు, దాట్స్ ఇట్. అండ్ లింగయ్య వాస్ ద వైస్రాయ్ జనరల్ ఎప్పుడు? ఆగస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అప్పుడు, క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు లింగయ్య వాజ్ ద వైస్రాయ్. అండ్ అంతకుముందు ఒక ఆగస్ట్ ఆఫర్ అని ఒకటి ఇస్తాడు, ద డొమినియన్ స్టేటస్. మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాం, అది మనం అంత సాటిస్ఫాక్షన్ అప్పుడు అనిపించదు మనకి. 1940 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయితే ఆయన ఉన్నప్పుడు, 1936లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లింగయ్య ఉన్నప్పుడు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వేవల్ అప్పుడు షిమ్లా కాన్ఫరెన్స్, వేవల్ ప్లాన్ ఒప్పుకోరు వాళ్ళు. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంపిస్తే అప్పుడు దీని నుంచి we get the interim assembly, we get the constituent assembly and all. So constituent assembly is based on cabinet mission plan. The cabinet mission plan ki ఎవరెవరు వస్తారు? LAC. ఓకే, అలెగ్జాండర్ క్రిప్స్ అండ్ వీళ్ళని లీడ్ చేసిన ఆయన. సో ఇది గవర్నర్ జనరల్ పాలసీస్. సో క్వశ్చన్ మాత్రం జనరల్గా ఎక్కడి నుంచి వస్తుంది? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, సబ్సిడరీ అలయన్స్, వీటి నుంచి వస్తుంది క్వశ్చన్ 99%. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఫస్ట్ ఎవరు? సబ్సిడరీ అలయన్స్ ఫస్ట్ ఎవరు? నిమిత
నిజాం, మైసూర్, అవధ్, తాంజూర్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, సజాస, సతారా, జబల్పూర్ అండ్ జైత్పూర్ అండ్ సంబల్పూర్, లాస్ట్కి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో ఇది ఫస్ట్ టైం ఎప్పుడు 1848. జనరల్గా కొంచెం క్వశ్చన్స్ వస్తాయి, కానీ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కడ నుంచి రావచ్చు కాబట్టి జస్ట్ ఒక రఫ్ ఐడియా ఉండాలి ఎవరెవరు. జస్ట్ లైక్ ఎంసీక్యూ లాగా చదువుకోవచ్చు మనం కొన్ని ఇప్పుడు ఎట్లాంటివి అంటే ల్యాన్స్ డౌన్ ఉంటుంది, ఏజ్ ఆఫ్ కాన్సెంట్ ఎవరు ఉన్నప్పుడు పార్ట్ చేస్తారు, సో అండ్ సో ల్యాన్స్ డౌన్ ఉన్నప్పుడు జస్ట్ మకప్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఈ మనకు తెలిసినట్లు మనకు గుర్తుండిపోతాయి. సో ఇర్విన్ లాంటివి, వావెల్ లాంటివి, లేకపోతే ఈ మన డలోజీ లాంటివి అవి మనకు గుర్తుండిపోతాయి. సో దిస్ ఇస్ సోషియో ఎకనామిక్ కల్చర్ పాలసీస్ ఆఫ్ డిఫరెంట్ జనరల్స్, గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా.